కరీంనగర్ మేయర్ సునీల్ రావు మరో పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. త్వరలోనే పలువురు కార్పొరేటర్లతో కలిసి మేయర్ సునీల్ రావు భారతీయ జనతా పార్టీలో చేరున్నారు. దీనికి సంబంధించి గత కొంతకాలం నుంచి కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు, పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం మనకు విదితమే. ఈ క్రమంలో త్వరలో జరగబోయేటువంటి ఎన్నికలు ఎలా ఉండబోతాయనేది ఒక చర్చ జరుగుతుంది. అలాగే ఇటీవల కాలంలో ఆర్టీఐతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాను, త్వరలోనే ప్రకటిస్తానని ఆయన కుండబద్దలు కొట్టడం జరిగింది. కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నటువంటి సభలో ఆయన పాల్గొన్నారు. ఆయన అధ్యక్షత వహించారు. తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా ఒక్కసారిగా చర్చ జరుగుతుంది. కరీంనగర్లో బీఆర్ఎస్లో కీలకంగా ఉన్నటువంటి మేయర్ మరికొద్ది రోజుల్లోనే ఈ మున్సిపల్ కార్పొరేషన్ పదవి కాలం సైతం ముగియనుంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. మరికొన్ని గంటల్లోనే ఆయన చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దీన్ని ఇప్పటికే కొట్టిపారేయలేదు, త్వరలోనే నిర్ణయం తీసుకున్నానన్నారు. అంటే సునీల్ రావు మొదటి నుంచి కూడా ఆయన ముందుగా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఎంఎస్ఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్లో కీలకమైనటువంటి పదవులు వహించారు. అలాగే ఈయన మేయర్గా గత 5 సంవత్సరాల నుంచి పదవిలో కొనసాగారు. తాజాగా కార్పొరేషన్ పదవి కాలం పూర్తి కావడము, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీగా రావడము, కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగిన తర్వాత పరిణామాల నేపథ్యంలో ఏ వైపు వెళ్దామా అనే సుదీర్ఘ ఆలోచనలు చేశారు. సన్నిహితులతో మంతనాలు జరిపారు. అనంతరం గత కొంతకాలం నుంచి సన్నిహిత సంబంధాలు నేర్పినటువంటి నేపథ్యంలోనే రాబోయే కాలంలో మంచి రాజకీయ పదవి ప్రాధాన్యత లభిస్తే సరిపోతుంది అనేటువంటి కోణంలో సాటిస్ఫై అయినట్టుగా మనకున్నటువంటి సమాచారం. దీంతో ఆయనతో ఉన్నటువంటి సన్నిహితంగా ఉండే కార్పొరేటర్లతో కలిసి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు.